కుర్రాడు తన పొలంలో తవ్వుతూ ఉండగా పెద్దని గొయ్యిపడి అందులో నుండి మెరుపోస్తూ ఉంటుంది. దీంతో ఇతడికి ఆశ్చర్యంగా అనిపించి ఆ గోతులోకి దిగుతాడు. వెంటనే ఇతడు భూమికి అడుగున ఉన్న ఒక గుహలోకి వచ్చేస్తాడు. ఇతడికి ఇదంతా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే ఇతడు కాస్త ముందుకు వెళ్లేసరికి అక్కడ ఒక వింత అడవి కనిపిస్తుంది. అక్కడి వాతావరణాన్ని చూసి ఇతడు నమ్మలేకపోతాడు. ఆ తరువాత ఇతడు కాస్త ముందుకు వెళ్లేసరికి అక్కడ పురాతన కాలం నాటి దుంపలు ఉంటాయి. ఇవి మెరుస్తూ ఉండడంతో ఇతడు వీటిని పట్టుకుని చూసి ఇవి రాజుల కాలం నాటి దుంపలని అర్థం చేసుకుంటాడు. అలాగే వీటిని అమ్మి డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. ఇంతలో ఆ ప్రాంతంలోని కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయి. దీంతో ఇతడు అక్కడ ఉంటే ప్రాణాలకి ప్రమాదమని పరిగెడుతూ ఉండగా జారిపోయి కింద పడతాడు. అప్పుడు ఇతడికి అక్కడ విలువైన ఒక జేడురాయి దొరుకుతుంది. దీన్ని చూసి ఈ కుర్రాడు షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఈ జేడురాయి విలువ కొన్ని కోట్ల వరకు ఉంటుంది. వెంటనే ఈ కుర్రాడు వీటన్నిటినీ పట్టుకుని తిరిగి మళ్లీ భూమి మీదకి వచ్చి తన షాపు దగ్గర కూరగాయలతో పాటుగా ఈ పురాతన దుంపను కూడా అమ్మకానికి పెడతాడు. అయితే అక్కడున్న ప్రజలు ఇతడి దగ్గర ఉన్న ఈ పురాతన దుంపను చూసి దానిని కొనడానికి ఎగబడతారు. అలాగే వీరంతా ఒకరిని మించి ఒకరు ఈ దుంపను కొనడానికి వేలం పడుతూ ఉంటారు. ఇంతలో ఇతడి షాపు దగ్గరికి ఒక కోటీశ్వరుల అమ్మాయి వచ్చి 10 లక్షల రూపాయలకు ఈ దుంపను కొంటుంది. అదేవిధంగా ఉన్న పడంగానే ఇతడికి పేమెంట్ చేసి ఆ దుంపను కొనేస్తుంది. వెంటనే ఈ కుర్రాడు ఈ కోటీశ్వరుల అమ్మాయిని ఆపి ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయని రోజు తెస్తే మీరు కొంటారా అని అడుగుతాడు. అప్పుడు ఈ అమ్మాయి నాకు నచ్చితే వాటిని తప్పకుండా కొంటానని చెప్తుంది. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.